హాయ్! వెల్కమ్ టు అరుణాస్ వెజ్ కిచెన్. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. అందరూ ఎంతో ఇష్టపడే విధంగా హెల్తీగా, స్మూత్‌గా, క్రిస్పీగా ఉండే మురుకులను ఓట్స్‌తో ఏ విధంగా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇందుకోసము ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి 1 కప్పు ఓట్స్‌ను, అరకప్పు పుట్నాలని వేసి లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు వేయించి దించేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోనికి వేసుకొని ఫైన్ పౌడర్‌గా చేసుకోవాలి. ఈ పొడిని స్ట్రైనర్‌లో కానీ జల్లెడలో కానీ వేసి జల్లించుకోవాలి. తర్వాత ఇందులోనికి ఏ కప్పుతో అయితే ఓట్స్‌ను తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి అయినా సరే లేదా సూపర్ మార్కెట్లో దొరికే బియ్యం పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. టేస్ట్‌కి సరిపడినంత ఉప్పును, 1 స్పూను నువ్వులు, 1 స్పూను కలోంజి, 1 స్పూను కారంను వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి వేసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకున్న తర్వాత చేత్తో ఆయిల్ పిండి మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి. కొద్దిగా పిండిని ప్రెస్ చేసినప్పుడు ముద్దలాగా రావాలి. అలా రాలేదు అంటే మరి కాస్త ఆయిల్ని వేసుకోండి. గోరువెచ్చటి వాటర్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. 1 కప్పు వాటర్ పూర్తిగా అయిపోయాయి. మరికొక కప్పులో వాటర్ని యూస్ చేస్తున్నాను. కలిపిన తర్వాత ఎంత వాటర్ పట్టిందో చూపిస్తాను. 1.25 కప్పు వాటర్ అయితే పట్టింది. మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవటానికి స్టార్ షేప్ లో ఉండే బిళ్ళని యూస్ చేస్తున్నాను. మురుకుల గొట్టము లోపలి భాగంను ఆయిల్ తో గ్రీస్ చేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని కాస్త తీసుకొని మురుకుల గొట్టంలో ఉంచి లాక్ చేసుకోవాలి. తర్వాత మురుకులను బటర్ పేపర్ పైన కానీ స్టీల్ ప్లేట్ పైన కానీ లేదా జాలిగరిటెపై కానీ ఒత్తుకోవాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ ఓట్స్ మురుకులు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడము మర్చిపోవద్దు. ఒత్తి పక్కనుంచుకున్న మురుకులను వేడి ఆయిల్ లోనికి వేసి కాల్చుకోవాలి. వేయగానే మురుకులను టర్న్ చేయకూడదు. ఒకవైపు వేగిన తర్వాత టర్న్ చేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి. మురుకులను డైరెక్ట్ గా ఆయిల్ లో కూడా పిండుకోవచ్చు. మీకు ఏది ఈజీ ప్రాసెస్ అనిపిస్తే అలా చేసుకోండి. ఆయిల్ చాలా తక్కువగా పీల్చుకుంటాయి. చాలా స్మూత్ గా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో మెజర్మెంట్స్ చెక్ చేసి ట్రై చేయండి. తర్వాత ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. తర్వాత నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.